బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. పనుల కోసం సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం ప్రజలు అధికార పార్టీకి ఓటు వేస్తారంటూ చెప్పుకొచ్చారు ఆయన. దీనికి డబ్బా కొట్టుకోవడం ఎందుకు అంటూ చురకలంటించారు ఆయన. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తిని ఆ గ్యాప్ దొరికినప్పుడల్లా, సందు దొరికినప్పుడల్లా, ఇంకా చెప్పాలంటే సమయం వచ్చినప్పుడల్లా దెప్పి పొడిచే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన మాట తప్పారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇంకొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే జనం ఓటేస్తారు దాదాపుగా. ఎందుకంటే అధికార పార్టీ ఉంటే కనుక అటు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మున్సిపల్ సంబంధించి ఎవరైనా కూడా అక్కడ స్థానికంగా గెలిచిన వాళ్ళ పనులకి ఈజీగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయితే ఉందో పార్టీకి అనుకూలంగా వేస్తే కనుక అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా త్వరగా జరుగుతాయని చెప్పి ఆ భావంతోనూ, ఆ ఉద్దేశంతోనూ ఓటేస్తారనే భావోచారాన్ని మాట్లాడుకొచ్చారు. ఈ క్రమంలోనే సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. పనుల కోసం సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం ప్రజలు అధికార పార్టీకి ఓటు వేస్తారంటూ చెప్పుకొచ్చారు ఆయన. దీనికి డబ్బా కొట్టుకోవడం ఎందుకు అంటూ ఆయన చురకలంటించారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితోనున్నారు. అసంతృప్తిని వెడగక్కుతున్నారు. సందు దొరికినప్పుడల్లా, ఇచ్చిన మాట తప్పారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటిగా మాట్లాడుకున్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అండ్ టైం దొరికినప్పుడల్లా సొంత పార్టీకి సంబంధించిన నేతలను, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలు నేరుగా ముఖ్యమంత్రిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి నేనవుతానంటూ అర్థం వచ్చేలా మాట్లాడడంలోనూ ఎట్లా చూడాలి అంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఎటువంటి చర్చ ఉంది కాంగ్రెస్ పార్టీలో? అంటే రాజగోపాల్ రెడ్డి మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఈ రోజు కూడా మళ్ళీ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఒకవైపు మునుగోడులో ఆయన సొంతంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాలి. ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అనుమతులు కాకుండా ఆ రకమైన రూల్స్ ఫాలో అయితే, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో, గతంలో సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ పైన డబ్బా కొట్టుకోవడం ఎందుకు, సొంత డబ్బా ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సాధారణంగా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రజలు మొగ్గు చూపుతారు. ఇదేం పెద్ద దానికి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. దాంట్లో డెవలప్మెంట్ కోసమనో, ప్రభుత్వం కొనసాగుతుంది కదా అభివృద్ధి కోసమనో ప్రజలు అటు మొగ్గు చూపుతారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఏంటంటే, ఏఐసిసి సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కీలక నాయకులు, పిసిసి చీఫ్ ని, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని పిలిచి తెలంగాణలో వండర్ఫుల్ పర్ఫామ్ చేస్తా ఉంది కాంగ్రెస్, చాలా బాగా పనిచేస్తా ఉంది, ఇంకా కీప్ ఇట్ అప్ అని వాళ్ళు అప్రిషియేట్ చేసినారు అనేటువంటి వార్తలు బయటకు వస్తున్న టైంలో ఈ రకమైనటువంటి కామెంట్ రాజగోపాల్ రెడ్డి రావడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు, తర్వాత దాన్ని మరిచారు. గతంలో రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కారణంగానే ఆయనకు మంత్రి పదవి దక్కట్లేదనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. ఆయన రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో విమర్శిస్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మళ్ళీ ఈ స్టేట్మెంట్ చేయడంతో ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల్లో జనరల్ గా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ప్రజలు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏముంది, దీనికి డబ్బా కొట్టుకోవడం ఎందుకు అనేటువంటి రాజగోపాల్ రెడ్డి చేయడంతో ప్రస్తుతం మరొకసారి చర్చనీయాంశం అవుతోంది రాజగోపాల్ రెడ్డి అంశం. ఇప్పటికే జగిత్యాలలో జీవన్ రెడ్డి డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉంటే, ఇటు రాజగోపాల్ రెడ్డి ఇంకా ఒక మెట్టు పైకెక్కి ఇంకా చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందులో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా, గతంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది అనేటువంటి చెప్పి స్టేట్మెంట్ చేయడంతో చర్చనీయాంశం అవుతా ఉంది ప్రస్తుతం. రైట్.
రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా అక్కడ అంటే మునుగోడులో ఆయన కొన్ని రూల్స్ సెట్ చేశారు, ఆ రూల్స్నే ఫాలో అవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఫాలో అవుతున్నారు అనే మాటకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రూల్స్ ఉంటాయి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే మునుగోడులో మాత్రం రాజన్న ప్రభుత్వం లేకపోతే రాజన్న రాజ్యం అని అర్థం వచ్చేలా ఆయన క్యాడర్ మాట్లాడుకుంటుంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్గా మారాలని చెప్పుకోవాలి. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అండ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. పనుల కోసం సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం ప్రజలు అధికార పార్టీకి ఓటేస్తారు. దీనికి డబ్బా కొట్టుకోవడం ఎందుకు? మంత్రి ఇవ్వకపోవడంతో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంశం అర్థం వచ్చేలా ప్రజెంట్ చర్చ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అండ్ తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర చర్చనాంశంగా మారుతున్నాయి.